గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? దేవగురువైన బృహస్పతి 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు విజయాలు ఉంటాయి. 4వ రాశిలో శని సహకరించట్లేదు. అర్ధాష్టమ శని దోషం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. 4, 3 రాశుల్లో రాహువు 3వ రాశిలో యోగిస్తారు. 10, 9 రాశుల్లో కేతు సంచారం, 10వ రాశిలో కేతు యోగిస్తారు. మొత్తం మీద 75% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం 70% బాగుంది. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. ఆశించిన ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి, సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి. భూలాభం విశేషంగా ఉంది. మే 14 నుండి గురుబలం సంపూర్ణంగా యోగిస్తుంది. గృహంలో మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ ప్రయత్నం సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. సంవత్సరం ఆద్యంతాలలో గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి పని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని నిర్వర్తించాలి. అర్ధాష్టమ శనిదోష ప్రభావం ధనుస్సు వారికి ఇప్పుడే మొదలైంది కాబట్టి ధనుస్సు రాశి వారు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడటం, ధైర్యంగా ముందుకు సాగటం అవసరం. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో ఒత్తిడికి గురి కాకుండా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఆస్తిపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. రాహుకేతువులు ఏదో ఒక విధంగా ధనుస్సు రాశి వారికి పూర్వార్ధంలో కానీ ఉత్తరార్ధంలో కానీ యోగిస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మేలు చేస్తున్నారు. 100% ధనుస్సు రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. విద్యలో కృషిని బట్టి ఫలితం ఉంటుంది. సంపూర్ణత సిద్ధించడానికి శ్రమ అవసరము. శ్రమ ఫలిస్తుంది. వృత్తిలో ఉన్నత స్థానాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి జరుగుతుంది. అధిక లాభాలు గడించడానికి అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. అదృష్టం సంపూర్ణంగా ఉన్నది. గురుగ్రహ కటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి. కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉన్నది. విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి వారు 100% గ్రహ బలాన్ని పొంది ఉన్నారు కాబట్టి పరిపూర్ణత సిద్ధిస్తుంది.